నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేవి వాళ్ళు మాట్లాడుకుంటారు, మరి మనం మాట్లాడుకునేవి మనం మాట్లాడుకోవాలి కదా. పెళ్లి గురించి మనం మాట్లాడుకునేదేముంది, పెద్దవాళ్లే కదా అన్నీ మాట్లాడుకుంటారు. సూర్యకాంతం, నేను పెళ్లి గురించి మాట్లాడదాం అనటం లేదు, పెళ్లి తర్వాత గురించి మాట్లాడదాం అంటున్నాను. పెళ్లి తర్వాత గురించా? దేని గురించి? అదే మన హనీమూన్ గురించి. మన హనీమూన్ స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేయనా? ఏ పెళ్లి కాకుండానే హనీమూన్ గురించి మాట్లాడతావేంటి? ఓకే, అయితే పెళ్లి తర్వాతే మాట్లాడుకుందాం. ఇంతకీ పెళ్లి షాపింగ్కి ఎక్కడికి వెళ్దాం? ముందు మీ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అవన్నీ ఆలోచిద్దాం, సరేనా? ఓకే ఓకే సూర్యకాంతం, నీ ఇష్టం. ఇంతకీ ఎప్పుడొస్తున్నావు? నేనెప్పుడొచ్చేది ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాగానే ఇన్ఫార్మ్ చేస్తాను. ఉంటాను, బాయ్ బాయ్. మేఘనా, ఒసే మేఘనా, ఎక్కడున్నావే? ఒసే నిన్నేనే, చెవుడుగానే ఏమన్నా వచ్చిందా? వినిపించట్లేదా? ఒసే మేఘనా. సంజయ్, నన్ను ఉసై అని పిలవడం నాకు నచ్చలేదు. ముకుణ్ణి పేరు పెట్టి పిలిచావంటే పళ్ళు రాల కొడతాను. ఏమని పిలవాలి? ఏమండి? ఏమండి? అది తలనొప్పిగా ఉంది, వెళ్ళు కాఫీ పట్టరాపో. నేనా? నువ్వు కాకపోతే నీ బాబు తీసుకొస్తాడా? నువ్వు నా పెళ్ళానివే, నేను చెప్పినవన్నీ నువ్వు చెయ్యాలి, లేకపోతే పెన్ డ్రైవ్ ప్లే అవుతుంది. కాఫీ తెస్తావా, పెన్ డ్రైవ్ ప్లే చేయమంటావా? నాకు కాఫీ చేయడం రాదు సంజయ్. నా నేర్పుతాను కదా. విన్నావు కదా, వెళ్ళి నేర్చుకో. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. వెళ్తాను. అండి ఏం చేసావే? మింగేశావా? అండి మింగడం ఏంటి? అండి మింగడం ఏంటా? వద్దు, అర్థమైంది, వెళ్తాను. అండి ఏటమ్మా అలా చూస్తున్నావు? ఈ రోజు నుంచి నా నీ గురువుని, గురువుకి దండ పెట్టు, కాపీ సేడు నేర్పిస్తాను. నేర్పించు. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమండలం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక.
తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ. ఇదిగో కాఫీ. ఇదిగోండి కాఫీ. ఏమండి, కాఫీ ఎలా ఉంది? నీ మొహంలా చేదుగా ఉంది. వెళ్ళి షుగర్ కలుపుకురాపో. నాన్న చెప్తూనే ఉన్నాను బాబు, ఇంకో అర చెంచా వేయమని. నా మాట ఎంటే కదా. వినకపోతే 2 పీకమ్మా, తప్పలేదు. సంజయ్, ఏంటే? ఏం లేదండి, ఈ కాఫీలో ఇంకొంచెం షుగర్ కలుపుకొని వస్తాను. హలో అక్క. చెప్పు. ఏం చెప్పమంటావక్క? నువ్వేదో పెద్ద పుడింగివనుకున్నా. ఆఖరికి హారికక్క కూడా వచ్చి నిన్ను చెంపదెబ్బ కొట్టి వెళ్ళిందంట కదా. ఇప్పుడు హారిక కొట్టింది, రేపు ఉషా కొడుతుంది, ఎల్లుండా రేణు కూడా వచ్చి నిన్ను చెంపదెబ్బ కొడుతుందేమో. షటప్. ఏంటే వెటకారంగా మాట్లాడుతున్నావు? ఇలా ఎక్స్ట్రాలు చేసావంటే నువ్వు నిషావన్న విషయం, వరంగల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావన్న విషయం అందరికీ చెప్పేస్తాను. అయ్యో, నేనేమో మాటలు వెటకారంగా అనడం లేదక్కా, బాధతో అంటున్నాను. దానికే నువ్విలా బ్లాక్మెయిల్ చేస్తావేంటి? ఇది బ్లాక్మెయిల్ చేయడం కాదు, వార్నింగ్. ఇక నుంచి నాతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నాకే వార్నింగ్ ఇస్తున్నావా మేఘన అక్క? నీతో నాకున్న అవసరం తీరాక నువ్వు ఊహించని రీతిలో నిన్ను ఎదురు దెబ్బ కొడతాను. కాఫీ. ఇదిగోండి కాఫీ. ఇప్పుడు ఎలా ఉంది? షుగర్ ఎక్కువైంది. మళ్ళీ చేసుకొని తీసుకొస్తాను. ఆగు. రాత్రికి వంట ఏం చేస్తున్నావు? నాకు వంట రాదుగా. నాన్న నేర్పుతాను కదా. నేను నేర్చుకుంటానులే. నేర్చుకోవాలి కదా. అలాగేనండి, వంట చేసి మీకు కబురు పెడతాను. మీరు చెప్పేది కరెక్టే మేడం. డాక్టర్ ఉదయ్ గారే పల్లవి అనే అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మాకు ఆ పల్లవి డీటెయిల్స్ కావాలి. 1 minute సార్.